వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వారు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నేతల మధ్య మాటల యుద్ధం కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నాయి. హస్తం పార్టీ అలా అధికారం చేపట్టిందో లేదో ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాటలతో వార్ను మొదలు పెట్టారు. 100 రోజుల్లో హామీలను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అవకాశం దొరికిన ప్రతి చురకలు అంటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ మనుగడపై తరచూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి చేతులతో కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. అంతకు ముందే వారు ఇంటెలిజెన్స్ చీఫ్ శివనాథ్ రెడ్డిని కూడా కలిశారు. తమకు ఏ ఉద్దేశాలు లేవని ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రకటించారు. కానీ అసలు ఉద్దేశం ఏంటో వారికి తెలుసు, కాంగ్రెస్ కు తెలుసు, బీఆర్ఎస్ నేతలకు తెలుసు. ఇలా కలిసిన వారిలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో సిగ్నల్స్ పంపినట్లయిందని అంచనా వేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఇంటెలిజెన్స్ చీఫ్ ను నియమించుకున్నారు. తనకు ఉన్నది 4 ఎమ్మెల్యేల మెజారిటీనేనని ఆయనకు తెలుసు. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఆయన ముందుగానే లెక్కలేసుకున్నారు. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రభుత్వాలకు సంబంధించిన కేస్ స్టడీల్ని పరిశీలించిన తర్వాత ఇంటెలిజెన్స్ ను ముందుగానే కార్యాచరణలోకి దించినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ రేవంత్ రెడ్డిని బెదిరించడానికో లేకపోతే తమ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడానికో కానీ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఈ రాజకీయ వ్యూహం రివర్స్ అవుతుందని ఎక్కువ మందికి తెలుసు. అయినా కేటీఆర్ మాత్రం అదే వ్యూహం బెటర్ అని అనుకుంటున్నారు. ప్రజలు తమను తిరస్కరించారంటే కేటీఆర్ నమ్మలేకపోతున్నారని, త్వరలోనే తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అనుకుంటున్నారని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలతో కేటీఆర్ కు క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.